గురుగారు మనందరికి తెలుసు కోవిడ్‌లో చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు వాడిన మెడికేషన్ వల్ల, అలాగే అప్పుడు తీసుకున్న వ్యాక్సినేషన్ డోసేజ్ వల్ల చాలామంది ఆ సైడ్ ఎఫెక్ట్స్‌ని ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అయితే అలాగే మనం డైలీ తీసుకునే ఆహారంలో ఎటువంటి ఆహార అలవాట్లని కొత్తగా చేర్చుకోవాలంటారు? అలాగే మన డైలీ రొటీన్‌లో ఎలాంటి మార్పులు మనం చేయాలంటారు? ఖచ్చితంగా. అంటే ఇంత కోవిడ్‌కి ముందు ఏదైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో అవే అలవాట్లు కంటిన్యూ చేసుకుంటుంటే కోవిడ్ తర్వాత వాడిన మందుల వల్ల, వ్యాక్సినేషన్ వల్ల ఏమేమి ఇబ్బందులు వచ్చాయో అవి మనము ఫుల్ఫిల్ చేసుకోలేము. అంటే దాన్ని ఓవర్కమ్ చేసుకోలేము. ఎలా అంటే విటమిన్ D3 తక్కువైపోతుంది, విటమిన్ B12 తగ్గుతుంది, ఐరన్ తగ్గుతుంది, హెమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి వీటిని ఏ విధంగా మనం మళ్ళీ రీఫిల్ చేసుకోవాలో దానికి అవసరమైనటువంటి ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు అడిగినందుకు ఈ మూడు ఏదైతే ఉన్నాయో ఈ మూడు ఖచ్చితంగా తక్కువ ఉన్నాయి చాలామందికి. నేను చూస్తున్న కేసులలో కోవిడ్ వచ్చిన పేషెంట్లకు కానీ అదేవిధంగా వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకి కూడా. దీనికి ముందు ఈ విటమిన్ డెఫిషియన్సీ ఎలా చేసుకోవాలో చెప్తాము, తర్వాత మిగతా రోగాలు ఏం రాకుండా ఎలా చేసుకోవాలో చెప్తాము. అయితే దీనికి వచ్చేసి ప్రోటీన్కి వచ్చేస్తే బాదాం రెగ్యులర్గా తీసుకోవచ్చు. బాదాం ఎలానంటే నానబెట్టేసేసి దాని మిల్క్ తీసి రాత్రి నానబెట్టి దాని పాలు తీస్తాం కదా, మిక్సీ చేసిన తర్వాత వడగట్టేస్తే పాలు వస్తాయి. ఆ పిప్పిని మళ్ళీ మిక్సీలో వేసేసి నీళ్ళు పోసి పూర్తిగా పాలు తీస్తాం. దాంట్లో ఖర్జూర ఒక 3, కిస్మిస్ ఒక 20, ఇవన్నీ వేసేసి కొంచెం వేడి చేసేసుకొని రెగ్యులర్గా ఇవ్వచ్చు. పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరు తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, అదేవిధంగా B12 వస్తుంది, దీంతోపాటు D3 కూడా వస్తుంది యూనిక్గా. అంటే ఐరన్ ఉంటుంది ఖర్జూరాలో, కిస్మిస్లో హెమోగ్లోబిన్ ఉంటుంది, బాదంలో మీకు తెలుసు ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం అని ఉంటాయి. కాబట్టి అది రెగ్యులర్గా ఇచ్చుకుంటుంటే మీకు ఆకలి పెరుగుతుంది, సపోర్టెడ్గా ఉంటుంది. దాంతోపాటు సరే అందరం తింటుంటాము, 2 ఇడ్లీ తింటాము, దోశ తింటాము, ఓకే, రైస్ మధ్యాహ్నం తింటాం, చపాతి తింటాము. అంటే మేము అందరూ అవే తింటున్నాం, మనమే తింటున్నాం అంటారు. మీరు అన్నట్టుగా మేము రోజు జొన్నల ఆహారం తీసుకోలేము, సామల ఆహారం తీసుకోలేము అలా చెప్తారు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇవి 2 ఇడ్లే తీసుకోండి, ఒక గ్లాసు జొన్న జావ తాగండి. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ మీరు తీసుకున్న దాంట్లో ఫైబర్ లేకపోతే ఇది ఫైబర్ సప్లిమెంట్ లాగా ఉపయోగపడుతుంది. జొన్న జావ రాగి జావ కాదు, జొన్న జావ మాత్రమే. జొన్న జావ అదే సామల జావ ఒకరోజు తీసుకోండి, ఓకేనా. దాంతోపాటు మీరు మనం రైస్ తీసుకుంటాం కదా, రైస్లో ఆర్గానిక్ చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో. రెడ్ రైస్ వచ్చాయి, అంటే నవారా రైస్ ఉన్నాయి, కాలాబుట్టి బ్లాక్ రైస్ ఉన్నాయి, బ్రౌన్ ఇవన్నీ కూడా బ్రౌన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ మల్లిగ వస్తాయి, బహురూపి వస్తాయి. ఈ రైస్ ఏవైనా కూడా పిల్లలకు కూడా వాళ్ళ ఆహారం డైరెక్ట్గా అన్నం రూపంలో తీసుకోలేకపోయినప్పటికీ కూడా దీన్ని జావ రూపంలో రోజు గ్లాస్ ఇవ్వచ్చు. దాంట్లో కూడా రిచ్ ఫైబర్ ఉంటుంది. తర్వాత అది పెస్టిసైడ్ ఫ్రీ, దాంట్లో పెస్టిసైడ్స్ ఉండవు ఈ ఆర్గానిక్ రైస్లలో. కాబట్టి జొన్నలో ఒక పొట్టు ఇవ్వచ్చు, రైస్ కూడా ఒక పొట్టు ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినందువల్ల ఏంటంటే శరీరంలో ఇలాంటి డెఫిషియన్సీ అన్ని కూడా కవర్ చేస్తుంటాయి. ముందు ఇబ్బంది పడకుండా ఉంటారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా కవర్ అవుతుంటాయి. కాబట్టి అవి చేసుకోవాలి. దాంతోపాటు వచ్చేసి మీరు అన్నారు కదా, ప్రతి ఒక్కరు ఆరోగ్యం దెబ్బతినిపోయింది. అయితే ఉదయం లేచిన తర్వాత పరుగులు తీస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, శరీరం సంబంధించిన వ్యాయామం అంటే ఎవరు చేయట్లేదు. కాబట్టి శరీరానికి సంబంధించిన ఒక 20 నిమిషాలైన అట్లీస్ట్ వ్యాయామం చేయాలి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. చేసుకుంటూ అనులోమ విలోమ ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రాణాయామ్స్లో అనులోమ విలోమ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ రకరకాల జబ్బుల వల్ల, రకరకాల మందులు వాడినందువల్ల అందరూ అట్లీస్ట్ 20 మినిట్స్ అయినా కానీ ప్రాణాయామ్స్లో అనులోమ విలోమ చేసుకోవాలి. అనులోమ మెడిటేషన్ చేసుకుంటే ఇంకా సూపర్ దాంతోపాటు, కానీ అనులోమ విలోమ చేసుకున్న తర్వాతే మెడిటేషన్ చేసుకోవాలి. ఇది చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ మంచిది. బ్రెయిన్లో నుంచి సమస్యలు, ఇవి రకరకాల సమస్యలన్నీ కూడా దీంతో కవర్ అయిపోతాయి. అనులోమ విలోమ ఖచ్చితంగా చేసుకుంటే చాలా ఇబ్బందులు తగ్గిస్తుంది. అంటే కపాలభాతి అంటారు, కపాలభాతి చేయొచ్చు. కపాలభాతి అందరూ చేయకూడదు. ఇప్పుడు లో బీపీ ఉండేవాళ్ళు చేయకూడదు, హై బీపీ ఉండేవాళ్ళు చేయకూడదు కపాలభాతి. ఇవి ఓకే అయిన తర్వాత చేసుకోవచ్చు. అనులోమ విలోమ ఓన్లీ శ్వాస తీసుకొని ఎడముక్కుతో తీసుకొని కుడిముక్కుతో వదలము, కుడిముక్కుతో తీసుకొని ఎడముక్కుతో వదలను, అలా ఒక రౌండ్ అవుతుంది. అలా రౌండ్లో 5-10 చేసుకుంటూ
మెల్లమెల్లగా పెంచుకోవచ్చు. దీనివల్ల రక్త ప్రసరణ బాగా శరీరంలో అన్ని నాడుల్లో జరుగుతుంది. తర్వాత ఫిల్టర్ అవుతుంది, రక్తం కూడా ప్యూరిఫై అవుతుంది. ఇవి చేసుకుంటే కోపం తగ్గుతుంది. కోపం వల్ల వచ్చేటటువంటి వేరే ఇబ్బందులను కూడా దీంతో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది చేసుకోవచ్చు. ఉదయాన్నే లేయాలి, రాత్రి తొందరగా పండుకోవాలి. ఇలాంటివి కూడా మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. తర్వాత బార్లీ కూడా ఇవ్వచ్చు. ఈ ఎండాకాలం అంతా కూడా బార్లీ జావ ఇవ్వచ్చు. మీరు చెప్పారు కదా, రాగి జావ ఒకటే కాదు, బార్లీ జావ కూడా రోజు ఒక గ్లాస్ ఇవ్వచ్చు పిల్లలకు కానీ పెద్దలకు అందరూ కూడా. ఈ ఎండాకాలం అంతా కూడా వర్షాలు పడినప్పుడు ఇవ్వకూడదు బార్లీ జావ. బార్లీ పొడి చేసి ఆ బార్లీని ఒక పావు లీటర్ నీళ్ళలో 3 టీ స్పూన్లు వేసి కలిపెట్టేసి 5 మినిట్స్ వేడి చేసామనుకోండి, అది జావ అయిపోతుంది. అది రెగ్యులర్గా మీ ఇడ్లీ దోశతో పాటు ఒక గ్లాస్ ఇవ్వచ్చు. అంటే మీరు అందరు దోశలు మానేసేయండి, ఇడ్లీలు మానేసేయండి అంటే మన మాట ఎవరు విన్నారు కదా. కాబట్టి సపోర్టెడ్గా ఇవి కొంచెం మార్చుకుంటూ పోవచ్చు. ఓకేనా. దాంతోపాటు ఇడ్లీ ఖచ్చితంగా తినాలనుకుంటే మిల్లెట్స్ ఉన్నాయి కదా, సాములు, ఊదలు అంటాం కదా, జొన్నలు, వీటితో కూడా ఇడ్లీ దోశ చేసుకోవచ్చు. మీరు దోశలు ఇవి కూడా వేసుకొని చేసుకోండి. ఓన్లీ రైస్ ఒకటే కాదు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, అలా మార్చుకుంటూ రావాలి. తర్వాత వచ్చేసి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. కొబ్బరి కూడా రెగ్యులర్గా ఎండు కొబ్బరి ఇస్తే కాల్షియం ఉంటుంది, రకరకాల లంగ్స్కి బలము, బ్రెయిన్కి బలము, హార్ట్కి బలము, రక్తంలో కూడా ప్యూరిఫై చేస్తుంది. కాల్షియం బాగా ఇంపార్టెంట్ బోన్స్కి, వీటన్నిటి కూడా. అది కూడా పిల్లలకు అలవాటు చేయాలి. పూర్వీకులు ఎక్కువ తినేటోళ్ళు, ఇప్పుడు మనం కూడా తినాలి, పిల్లలు కూడా పెట్టాలి. ఈ రోజుల్లో అంటే కోవిడ్ టైంలో తీసుకున్న వ్యాక్సినేషన్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు బయటకు వస్తున్నారు. సో అలాంటి వారికి అండ్ సహజంగా అందరికీ కూడా మంచి ఫైబర్ రిచ్ కంటెంట్, ప్రోటీన్, అలాగే కాల్షియం ఇట్లాంటి ఫుడ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు.